చెప్పి చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని అబద్ధం ఆడారు. మీరేమనుకుంటారు? మీ ఇంట్లోనే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముడికి ఇచ్చాడు జగన్, చంద్రబాబు నాయుడు వస్తే ఇద్దరు తమ్ముళ్ళకి ఇస్తాడని మీరు ఆశపడతారా లేదా? ఎస్, అదే ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. ఇంకో మాట కూడా చెప్పాడు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 59 సంవత్సరాల వరకు నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 3,000 కాదు, ఇస్తామని చెప్పాడు. ఒక్కడికైనా ఇచ్చాడా? ఆశపడ్డారే, ప్రతి మహిళ ఆశపడ్డారే. అలాగే రైతన్నకి జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు, నేను 20,000 ఇస్తానని చెప్పాడు. నమ్మారు. మీలాంటి నిరుద్యోగులు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. నమ్మారు. అంటే జగన్ ఇచ్చిన పథకాలకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలకు చాలా వేరియేషన్ కనబడుతుంది. ఎన్ని ప్రభుత్వ పథకాలు మాకు వస్తే జగన్ మంచోడే, బాగా చేశాడు, మా అన్న తమ్ముళ్ళలా చూసుకున్నాడు, కన్నబిడ్డలా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నాడు కదా, అందరి పిల్లలకి ఇస్తామంటున్నాడు కదా, ఆయనకి గెలిపిద్దామని గెలిపించారు. ఆశపడ్డారు, నమ్మారు. నమ్మి గోతులో పడ్డారు. ఈ రోజు ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఇదే కెమెరా పట్టుకొని జనంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో తప్పు చేశాను, నా తమ్ముడిని ఓడించుకున్నాను, నా అన్నను ఓడించుకున్నాను, నా బిడ్డను ఓడించుకున్నాను, నష్టపోయాను. ఆ చంద్రబాబు నాయుడు దిక్కుమాలి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మేము నష్టపోయామని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ బాధను మీరు చూడండి ఒకసారి, వెళ్ళి ఆ బాధను చూడండి. ఇప్పుడు చెప్పు సార్. నేను ఎలక్షన్స్ టైంలో అంత సర్వే చేశాను, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని కలిసాను, వైజాగ్లో బీచ్లో చేపలు పెట్టుకునే అతన్ని కలిసాను, అందరు చేశాను. ఎవరికి ఓటు వేస్తారంటే కెమెరా పెట్టకపోతే చెప్తానని అన్నారు. కెమెరా ముందు చెప్పడానికి వాళ్ళు భయపడారు. అంటే నేను వైసీపీకి వెయ్యను అని చెప్పడానికి వాళ్ళు అంత భయపడ్డారు. అంటే భయంతో అంత జనం అక్కడ ఉన్నారు. లేదు, ముగ్గురు కాదండి, నేను చాలా ముగ్గురు కాదండి, నేను నిజంగా అంటే నిజంగా అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఎంత కాదండి ఒక 20-30 మందిని అయితే కలవడం జరిగింది. అలా ఎలా అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, నేను వీళ్ళని జడ్జ్ చేయకూడదు, వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు జనాలు ఇప్పుడు 7 నెలలు అయింది కదా, అంటే మీరు చెప్పండి. అంటే భయపడలేదు అంటారు అక్కడ సరేనమ్మా, సరే మేము ఓడిపోయాం, అయిపోయింది. ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, 7 నెలలు అయింది కదా, కనుక్కో సరే. ఇప్పుడు చేయ సర్వే, ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా హాయిగా ఉన్నాం. నేను అలా అనట్లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే లేదు కదా, గత 5 ఏళ్లలో డెవలప్మెంట్ లేదు. ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్ని పోర్టులు పెట్టారు, డెవలప్మెంట్ కదా మీకు చూడు. ఒక నిమిషం, 4 పోర్టులు ఇచ్చారు, 4 సీ పోర్టులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? ఒక్కో సీ పోర్ట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో తెలుసా? 20,000 కోట్లు. అంటే 4 సీ పోర్టులు టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది తెలుసా? నియర్ అబౌట్ 1 lakh crores, 1 లక్ష కోట్లు ఉంటుంది. 1 లక్ష కోట్లు ఉంటే మొత్తం ఎంతమంది పనిచేయొచ్చో తెలుసా? ఒక్కొక్క పోర్టుకి 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే 40 నుంచి 50,000 బ్రతుకుతారు. మొత్తం ఎంతమంది బ్రతుకుతారో తెలుసా? కనీసం 2 లక్షల మందికి పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు 4 సీ పోర్టుల ద్వారా. స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 సీ పోర్టులు, జగనన్న వచ్చి 5 ఏళ్లలో 2.5 ఏళ్లు కరోనాతో పోతే మిగతా 2.5 ఏళ్లలో 4 సీ పోర్టులు. చరిత్ర ఇది. అంతేకాదు 8 ఫిషింగ్ హార్బర్లు. 8 ఫిషింగ్ హార్బర్లు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి తెలిసిన? 2. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో మనకున్న మెడికల్ కాలేజీలు 11, దిక్కుమాల సంఖ్య 11. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి జాతికి అంకితం చేశాడు 2.5 ఏళ్లలో. ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ మేలు కావా? ఈయన వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ ఫిషింగ్ హార్బర్లు ఏవైతే ఇచ్చారో, ఈ పోర్టులు ఏవైతే ఇచ్చారో ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నాడు. ప్రైవేటైజేషన్ చేయడానికే మేము పోర్టులు ఇచ్చింది, ప్రైవేటీకరణ చేయడానికి తమాషా చేస్తున్నారు. ఎవడండి కూటమి ప్రభుత్వం? కాకినాడ పోర్టు అరవింద కంపెనీకి బలవంతంగా రాయించారని ఒక వార్త నడుస్తుంది. చూడండి, మీరు పోర్టు కాంట్రాక్ట్ తీసుకున్నారు అనుకోండి, మీరు పోర్టు కడతారు. పోర్టు కట్టేసిన తర్వాత ఇంకొక వ్యక్తికి మనం ఇస్తాం పోర్ట్ మేనేజ్మెంట్. పోర్ట్ మేనేజ్మెంట్ వేరు, పోర్ట్ కట్టడం వేరు. పోర్ట్ కట్టిన వాళ్ళకే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోర్ట్ గవర్నమెంట్ కడుతుంది, విశ్వసముద్రం వాళ్ళు కడుతున్నారు ఒక పోర్టు. ఆ పోర్ట్ కట్టేసిన తర్వాత, పూర్తయిన తర్వాత అదానికో లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తాం మేనేజ్మెంట్. దానివల్ల 20,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది అంటున్నాను. అందులో కేంద్ర ప్రభుత్వానికి 50%, రాష్ట్ర ప్రభుత్వానికి 50%. ఈ నిధులు, ఈ నిరుద్యోగ సమస్య తీరటానికి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఇప్పుడు ఇదే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఎవడు అడిగాడండి? 11,500 కోట్లు ఎందుకండి? ఏంటి
నేను ఒక మైన్ ఓనర్ గా చెప్తున్నాను. మైనింగ్ మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ లో చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఒక మైన్ ఓనర్ గా నాకు కండిషన్ పెడతారు గవర్నమెంట్, నువ్వు ఫ్యాక్టరీ కడతావా అని. దేనికి పెడతారో తెలుసా? ఇండస్ట్రీ ఎందుకు పెడతారంటే నువ్వు చేసిన మైన్ లో కొంత శాతం నువ్వే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్మాలి, అంటే నువ్వే క్యాప్టివ్ కన్జంప్షన్ చేయాలి. దీనికి పదం ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నువ్వే చేసి అమ్మాలి, తర్వాత మిగతా ఎక్స్పోర్ట్ చేయి, ఇండియాలో ఎవరికైనా అమ్ము, కొంత శాతం మాత్రం నువ్వే ఫ్యాక్టరీ రన్ చేయాలని ఒడిశాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇది రూల్ ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను ఇదే పాయింట్ కింద అడుగుతున్నాను, కొంచెం రివర్స్ చేసి. మరి స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఒక్కసారి చెక్ చేయండి, ఒక్క ఆంధ్రుడు ఉంటాడు అందులో. 10% ఆంధ్రులు కూడా లేరు. 90% తెలుగు వారు కాకుండా ఇంకెవరెవరో ఇతర ప్రాంతాల వాళ్ళందరూ ఉన్నారు, ఫారినర్స్ కూడా ఉన్నారు. ఓకే, ఆ బాధ కూడా మేము అనిపిస్తున్నాం ఉత్తరాంధ్రలో. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గాని జగదేవరు చంద్రబాబు నాయుడు గాని ఏం చెప్పారండి? ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారా? ఇప్పుడు ఏం చెప్పారు? 11,500 కోట్లు. ఎవడడిగాడు మీకు 11,500 కోట్లు? మీకు దమ్ముంటే అదే ఉక్కు ఫ్యాక్టరీకి, నేను రివర్స్ లో అడుగుతున్నా, క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలి కదా. దానికి క్యాప్టివ్ కన్జంప్షన్ ఉండాలంటే మైన్ ఇవ్వాలి కదా. ఎందుకు మైన్ ఇవ్వరో చెప్పండి. మీరు ఒక ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఇవ్వరా? ఐరన్ ఓర్ మైన్ ఇవ్వరా? ఇవ్వండి. ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి మేలు చేసిందని మేము నమ్ముతాం. ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాం. మీరెవరు ఈ జన్మకి ఎవరు అప్పిస్తారు? ఎవరికి కావాలి అప్పు? అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే ఈ అప్పు. మేము దాన్ని పూర్తిగా, అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికలకు ముందు మాట మార్చారు. అర్థం పర్థం లేని మాటలతో కాలయాపన చేస్తారు. సీజ్ ద షిప్ అంటావు, నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు? హూ ఆర్ యూ టు సీజ్ ద షిప్? వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్? వాట్ కెపాసిటీస్ యూ హ్యావ్? దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రమ్ పనామా. సీజ్ చేయాల్సింది, లెక్కలు తేలుతాయి. బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో, సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళేది. ఎవరి తప్పు? ప్రభుత్వం తప్పు కదా. ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాన్ని, బియ్యాన్ని? మంత్రి కదా. మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నించవు. ప్రశ్నిస్తాను మంత్రిని ప్రశ్నించవు. అక్కడ ఎమ్మెల్యేని మాత్రం తిడతావు. అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే ఏం చేశాడండి? మంత్రి కదా సీజ్ చేశాడు. సీజ్ చేసిన బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా. అప్పుడు మంత్రిని అడగకుండా, ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటావు. సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు. ఇంటర్నేషనల్ వ్యవహారం అది. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి అవగాహన లేని, ఇలాంటి కనీస జ్ఞానం లేని, పవర్స్ పట్ల కూడా, డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు, ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా. మేమేమన్నాం? రాష్ట్ర బడ్జెట్ ఇంత. జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం చెప్పాం, అన్న ఆయన ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు, మీరు చేసేయండి అన్న, ఇచ్చేద్దామన్నా అని. అంటే ఇవ్వలేమని చెప్పాడు. ఇవ్వలేము, నేను అబద్ధం ఆడినాం. నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను, ఈ స్కీమ్స్ ను కొంచెం మాడిఫై చేశాను, దట్స్ ఆల్. అంతకు మించి నేను ఇవ్వలేను అన్న. 3,500 మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్. ఆయన 4,000 అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ మీరు 4,000 అని అంటే వద్దా బాయ్, చేయలేం. అది నిజాయితీ అంటే. చేయగలిగితే చేస్తాను, చేయలేదంటే చేయలేనని చెప్తాను. ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం. మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు, ధీరోదాత్తుడు, భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకు మించిన వాడు లేడు, రాడు. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు. ఎంత అవుతుందో తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం 2 లక్షల కోట్లు ఒక ఏడాదికి అవుతుంది. 2 లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూశాను. మేము బడ్జెట్ లో ఆధారాలు. మొదటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెట్టుకుంటాం. ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి? ఎందుకు పెట్టాడో తెలుసా? వాస్తవాలు చెప్పలేక అబద్ధాలు ఆడారు కాబట్టి. ఈ రాష్ట్రానికి 15 లక్షల కోట్లు అప్పు ఉందన్నావు. గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లు అప్పు ఉందని చదివించావు. అంటే 5 లక్షల కోట్లు కిందకు వచ్చావు. 5 లక్షల కోట్లు ఏమైంది? అబద్ధం ఆడావు జనంకి. సరే, గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటనే కన్సిడరేషన్ చేసుకుంటాం. గవర్నర్ గారు తన నోటి నుంచి 10 లక్షల కోట్లు అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను, కౌన్సిల్ లో 6,42,000 కోట్లు ఉంది అప్పు. మీరు చెక్ చేశారు? మెంబర్ గా మేము ప్రశ్నించాము.
6,42,000 కోట్లు ఉంది. ఇది ఏ అప్పు తెలుసునండి? రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు, చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, అంతా కలిపి 6,42,000 కోట్లు అని ఎవరు రాశారో తెలుసా? సాక్షాత్ చంద్రబాబు నాయుడే రాశారు బడ్జెట్ బుక్స్ లో. మరి నువ్వు 15 లక్షల కోట్ల అప్పు అని జనంకి ఎందుకు చెప్పావు ఎన్నికలకు ముందు? ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి ఈ అబద్ధాలే రీజన్. మీడియా సపోర్ట్, ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్ధాల వల్లే జనం నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు. 6,42,000 కోట్లని 2 రెట్లు ఎక్కువ చేసి చెప్తావా? అప్పు అని చెప్తావా? మోసం కాదా? సరే, అది ఒప్పుకుంటాను. అబద్ధం ఆడేవి జనం చూసుకుంటారు. అమ్మా సంగతి నువ్వేం చెప్పావు? పథకాలు ఆ రోజు ఇస్తానన్నావు. ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది. ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి నేను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చూస్తే భయం వేస్తుందని చెప్తావా? రూలింగ్ లోకి వచ్చా? రూలింగ్ లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలీదా? రాష్ట్రంలో అప్పెంతో తెలీదా? ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయగలవో లేదో మీకు స్పృహ కూడా లేదా? మోసం చేశారు కదా, మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం. అది మా నిజాయితీ. ఇప్పుడు మాధురి చెప్పింది కూడా అదే, నేను చెప్పింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడుంటే మేము సింగిల్కి వెళ్ళామండి ఫైట్ కి. సరే, ఇప్పుడు 2000 చేయలేక కాదు, చేసింది చెప్పుకోలేక అంతే. ఇంకేం డెవలప్మెంట్ చేయలేదని అనమాక, సరేనా? నేను అనట్లేదండి, నేను అనట్లేదు. నాది పర్సనల్ ఆన్సర్ కాదు, పర్సనల్ అభిప్రాయం కాదు. బయట జరుగుతున్న వార్తలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు సరే, నేను అడుగుతున్నా పెట్టుబడులు. నీకు ఈ రాష్ట్రంలో ఎవడు నచ్చుతాడు, ఎవడు గొప్ప ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు, డిబేట్ కూర్చోబెట్టదురుగా దమ్ముంటే కూర్చోబెట్టి ఫిగర్స్ తో నేను వస్తాను. ఏదైనా ఎమ్మెల్సీ గవర్నమెంట్ నుంచి వస్తాను. గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను. విత్ డీటెయిల్స్, విత్ ఫిగర్స్, విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను. దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే, తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడీ. సవాల్ ఉందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.